మిడిల్ ఈస్ట్లో చాలా పెద్ద యుద్ధం మొదలైంది. మనం చూస్తే గనక ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసింది. ఈ దాడి ఇజ్రాయెల్ అమెరికా రెండు దేశాలు కూడా సంయుక్తంగా చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇమ్మీడియట్గా దాడి జరిగిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇరాన్ ప్రజలకి, ఒక జనరేషన్కి, ఒక తరానికి వచ్చే ఆపర్చునిటీ ఇది. ఇరాన్ ప్రజలు ఇప్పుడు ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయాలి. ఏదైతే ఇప్పుడు ఇరాన్ గవర్నమెంట్ని వీక్ చేస్తున్నామో అదే టైంలో ఇరాన్ ప్రజలు కూడా అక్కడ విముక్తి పొందాలి, ప్రస్తుత గవర్నమెంట్ని కంప్లీట్గా ఓవర్త్రో చేయాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. మనం చూస్తే కనుక గత 2 మాసాల నుంచి కూడా ఇరాన్ పైన అమెరికా అటాక్ చేస్తున్న వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ అమెరికా మిడిల్ ఈస్ట్ దగ్గరికి, అంటే ఆ మధ్యప్రాచ్యం దగ్గరికి మనం చూస్తే యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ కావచ్చు, యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అనమాట. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, వెపన్స్, డెస్ట్రాయర్స్, ఒకటా రెండా కంప్లీట్గా 10,000 సోల్జర్స్ని దింపిందని కూడా వార్తలు వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ మనం గమనిస్తే కనుక ఈ సంవత్సరం 2026 బిగినింగ్లో వెనిజులా అధ్యక్షునే ఎత్తుకుపోయారు. అదేవిధంగా జనవరి నెలలో జరిగితే, జనవరి మొదటి రోజు, 2వ రోజు అది జరిగితే, ఇప్పుడు ఫిబ్రవరి 28, అంటే ఫిబ్రవరిలో లాస్ట్ డేట్ రోజు ఇప్పుడు ఇరాన్ పైన డైరెక్ట్ అటాక్ చేశారనమాట. ఆయితుల్లా ఖమీనీ, ఎవరైతే ఇరానియన్ సుప్రీం లీడర్ ఉన్నారో ఆయన ఇంటి చుట్టుపక్కలే చాలా అటాక్స్ జరిగాయంట. ఇరాన్ కూడా ఇమీడియట్గా రిటాలియేట్ చేసింది. ఏదైతే అమెరికా బేసెస్ బహ్రెయిన్, ఖతార్, యుఏఈ దేశాలు ఉన్నాయో ఆ బేసెస్ పైన ఇరాన్ ఇప్పుడు ఎదురు దాడి చేస్తుందన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇరాన్ అస్సలు ఎక్కడ నేను తగ్గనంటూ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, ఏదైతే ఇంపార్టెంట్ చోక్ పాయింట్ ఉందో దాన్ని కంప్లీట్గా మూసేస్తుంది అనమాట. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది మనం కనుక గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా 1/3 ఆఫ్ ఆయిల్ ఇక్కడి నుంచే పాస్ అవుతుంది. అంతేకాదు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ప్రపంచవ్యాప్తంగా 20% ఎల్ఎన్జీ, ఏదైతే న్యాచురల్ గ్యాస్ ఉందో అది కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచే వస్తుందన్నమాట. ఇవన్నీ చూస్తే భారతదేశం యొక్క ఆయిల్ ఇంపోర్ట్స్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం మనం గమనిస్తే 2 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ మనం ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచే మనం తెచ్చుకుంటా ఉంటాం భారతదేశం. సో ఇప్పుడు ఒక బ్యారెల్ పైన $1, ఇప్పుడు చూస్తే కనుక ఒక్కొక్క డాలర్ రేటు పెరిగినా సరే, ఇన్ఫ్లేషన్ చూస్తే కనుక ఆయిల్ రేట్లు పెరిగిపోతే అది భయంకరంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. దాంతోపాటు మనం చూస్తే ఇరాన్ కావచ్చు, ఈ చుట్టుపక్కల దేశాలు కావచ్చు, మనకు చాలా క్లోజ్లో ఉన్నాయన్నమాట. సో ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇన్స్టెబిలిటీ స్టార్ట్ అయితే, అంటే వెస్ట్ ఏషియాలో ఇన్స్టెబిలిటీ స్టార్ట్ అయితే దాని ఎఫెక్ట్ భారతదేశం మీద పడే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా బంగారం రేట్లు బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు ఇన్ఫ్లేషన్ బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. యుద్ధం చాలా పెద్దదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ పిలిపించాడు, నేను ఇరాన్ అస్సలు వదలను, ఇరాన్ని కంప్లీట్గా నాశనం చేస్తానని చెప్పి. ఆల్రెడీ ఓ పక్క అమెరికాకి ఇరాన్కి మధ్య జెనీవాలో చర్చలు జరిగాయి మొన్నటి వరకు. ఈ చర్చల్లో ఇరాన్ యొక్క ఏదైతే న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉందో దాన్ని ఆపేయమని చెప్పి అమెరికా చెప్తున్నా ఇరాన్ అస్సలు పట్టించుకోవట్లేదు. దాంతో డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు డైరెక్ట్గా అటాక్కే స్టార్ట్ చేశారనమాట. దీంతోపాటు మరో పక్క హౌతీ రెబల్స్, ఎవరైతే ఇరాన్ సపోర్ట్తో యాక్టివ్గా ఉంటారో యెమెన్ దగ్గర, ఈ హౌతీ రెబల్స్ కూడా రెడ్ సీ మీద, ఎర్ర సముద్రం మీద మేము తిరిగి దాడులు చేస్తామని చెప్పి కూడా హౌతీ రెబల్స్ చెప్తున్నారనమాట. ఈ పరిస్థితిలో పశ్చిమాసియాలో యుద్ధం మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. వచ్చే కొన్ని రోజుల పాటు ఈ దాడులు విపరీతంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఇజ్రాయెల్ మరియు అమెరికా చాలా ప్లాన్ చేసి ఈ దాడులు స్టార్ట్ చేసినట్టు కూడా అర్థమవుతుంది. డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో ఆయన అనుకున్న గ్లోబల్ ఆర్డర్ తీసుకొచ్చే దిశగా ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ టైంలో ఎవరికైనా సేఫ్ బెట్ బంగారం కాబట్టి బంగారం రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది, చమురు రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో యుద్ధం అంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది చమురు ఉత్పత్తి, చమురు ట్రాన్స్పోర్టే కాబట్టి, ఆయిల్ ట్రాన్స్పోర్టే కాబట్టి చమురు రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల వల్ల ఆర్థిక వ్యవస్థ మందగించే అవకాశం కనిపిస్తుంది, ఎకనామిక్ స్లో డౌన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట. కాబట్టి యుద్ధం అనేది ఎంతకాలం కొనసాగుతుంది, ఇరాన్ దారికి వస్తుందా లేదా ఆలోచిస్తే కనుక ఇరాన్ ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో అయితే ఇరాన్ వినదు, అమెరికా ఆగదనే చెప్పాలి. మధ్యప్రాచ్యంలో అమెరికాకి మిత్ర దేశాలు చాలా ఉన్నాయి. ఆ దేశాల్లో అమెరికా యొక్క బేస్లు ఉన్నాయి, మిలిటరీ బేస్లు ఉన్నాయి అనమాట. ఖతార్ కావచ్చు, యుఏఈ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఇలాంటి చాలా దేశాల్లో అమెరికా బేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ వాటి మీద టార్గెట్ చేసింది. దాంతో చాలా దేశాలు తమ ఎయిర్ స్పేస్ని ఆపేశాయి అనమాట. ఫ్లైట్లు ఇవన్నీ కూడా ఆపేశాయి. ఇప్పుడు చాలా మంది భారతీయులు మనం చూస్తే కనుక మిడిల్ ఈస్ట్లో, మధ్యప్రాచ్యంలోనే
10 మిలియన్ల మంది భారతీయులు ఉంటారనమాట. ప్రవాస భారతీయులు వీళ్ళందరికీ రాకపోకలకు అంతరాయం జరగటం, ముఖ్యంగా చాలామంది దుబాయ్ వెళ్తుంటారు, రకరకాల దేశాలు వెళ్తుంటారు. వాళ్ళు రావడానికి పోవడానికి కూడా కంప్లీట్గా ఎయిర్పోర్ట్స్ కూడా మూసేస్తున్న పరిస్థితి అనమాట. ఈ తరుణంలో ఇరాన్ ఇంకా అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చూసి దాడి చేసే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి చాలా దేశాలు తమ ఎయిర్ స్పేస్ మీద అప్రమత్తంగా ఉన్నాయి. భారతదేశానికి పొరుగునున్న దేశాలు, మన ఇమీడియట్ నైబర్హుడ్ ఏదైతే ఉందో ఇక్కడ కాస్త ఇన్స్టెబిలిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలంటే అమెరికా ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసింది. దాంతో తాలిబాన్లు పవర్ఫుల్ అయిపోయారు. ఆ తర్వాత అమెరికా ఇరాక్ పైన దాడి చేసింది. అక్కడి నుంచి ఐఎస్ పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఏదైతే దాడి చేస్తుందో అక్కడ ప్రాపర్ గవర్నమెంట్ కనుక ఎస్టాబ్లిష్ చేయకపోతే ఆ వ్యాక్యూమ్లో ఇంకొక పెద్ద టెర్రరిస్ట్ గ్రూప్ పుట్టుకు రావచ్చు. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఇప్పుడు ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నాయి. ఒకవేళ కనుక యుద్ధంలో ఇరాన్ ఓడిపోతే కనుక మరి ఇరాన్లో ఎటువంటి గవర్నమెంట్ రీప్లేస్ చేస్తారు? ఇదే పెద్ద ప్రశ్న. ఒకవేళ కనుక యుద్ధం చేసి ఇరాన్లో ఒక చిన్న గవర్నమెంట్, పప్పెట్ గవర్నమెంట్ పెట్టేస్తే ఆ తర్వాత ఇరాన్లో కూడా రకరకాల గ్రూప్స్, ముఖ్యంగా టెర్రరిస్ట్ గ్రూప్స్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.